రస సుమమాలిక నా జీవనాధార నవరాగమాలిక నవరస సుమమాలిక సని సరి గరి సరి మ పని పని సగరి గరి సరి దని తవ మగరి నిసగ నవరస సుమమాలిక సగమ గమ ప గమ గమ మగ సగ సని పని సగ సగమ గమ పని ని బమ ప త్యాగయ్య క్షేత్రయ్య అన్నమయ తెలుగింటిలోన వెలిగించిన తెలుగింటిలోన వెలిగించిన నాదసుధామయ రసదీపిక నవరస సుమమాలిక. ఆకర్షణలో పుట్టిన ప్రేమ కాదు, మోహంలో పెరిగిన ప్రేమ కాదు, ఇద్దరు కళాకారులకు సంబంధించిన హృదయ స్పందన. దానికి కాలంతోనూ కారణాలతోనూ పని లేదు అని నిరూపించిన సినిమా మేఘ సందేశం. ఎవరికి ఎప్పుడు ఎవరిపై ప్రేమ ఎందుకు పుడుతుందో చెప్పలేని వాస్తవికతలోంచి పుట్టిన కథ ఇది. పాటలు, చిత్రీకరణ, సంగీతం అన్నీ అద్భుతంగా కుదిరాయి. సినిమా చివరి వరకు ఓ మధురానుభూతితో చూడవచ్చు. ఎక్కడా ఇసుమంతైన అతిశయం లేకుండా మన మధ్య జరుగుతున్నంత ఒక వాస్తవంలా మేఘ సందేశం సాగుతుంది. నిన్నటి దాకా శిలనైనా నీ పదము సోకినే గౌతమినైనా నిన్నటి దాకా శిలనైనా సరసా సరాగాల సుమరాణిని స్వరసా సంగీతాల సారంగిని సరసా సరాగాల సుమరాణిని స్వరస సంగీతాల సారంగిని. రవీంద్రబాబు, పార్వతి, పద్మ, జగన్నాథం పాత్రలే సినిమాలో కీలకమైనవి. 4 పాత్రలు వేటికవే. ఏ పాత్రకు ఆ పాత్ర తనదే కరెక్ట్ అనుకునే స్వభావం కలిగినవి. ఇక అక్కినేని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ లేదు. ఇలాంటి క్యారెక్టర్స్ అక్కినేనికి కొట్టిన పిండే. సగటు ఇల్లాలిగా జయసుధ, సరస సరాగాల సారంగిగా జయప్రద పోటీపడి నటించారు. నీకింకా పెళ్లి కాలేదా? అయ్యో, ఏమిటండి ఇది? పెళ్లి కాని కన్నె పిల్లల కాళ్ళకు నమస్కారం పెడితే పసుపు కుంకుమలు కలకాలం ఉంటాయట. వర్షం వెలిసినట్టుంది, నేను వెళ్ళొస్తాను. వరల్డ్ గెటప్ నాగేశ్వరరావు జయప్రదలకు సూట్ అయింది, కానీ జయసుధకు నప్పలేదు. ఆ సీన్స్ లో మేకప్ తో జయ ఇబ్బంది మనకు తెలిసిపోతుంది. రవీంద్రబాబు పాత్ర బెంగాలీ రచయిత శరత్ నవలల్లో నాయక క్యారెక్టర్ ను పోలి ఉంటుంది. ఒక కమర్షియల్ హీరో, ఒక పెద్ద హీరో నాగేశ్వరరావు గారు అంటే ఒక పెద్ద హీరో భార్యను విడిచిపెట్టేసేసి మరొక ఆమెతో సహజీవనం చేస్తున్నాడనే కథ ఎంత డేంజరస్ కథో ఆలోచన. అన్నపూర్ణమ్మ గారు ఇది డైజెస్ట్ అవుతుందా అనే నాగేశ్వరరావు గారికి ఉండేది, డైజెస్ట్ అవుతుందని. కానీ అన్నపూర్ణమ్మ గారికి చాలా కాన్ఫిడెన్స్ ఉండేది. అక్కినేని ఆహార్యం, ఆ డ్రెస్అప్ కృష్ణశాస్త్రి ఆరుద్రాలను గుర్తు చేస్తుంది. చిన్న పాత్రే అయినా జగ్గయ్య నటన గుర్తుండిపోతుంది. ముఖ్యంగా జగ్గయ్య జయప్రదల మధ్య వచ్చే సీన్, జయప్రద జయసుధల మధ్య వచ్చే 2 సన్నివేశాలను ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆ పాత్రల్ని ఎస్టాబ్లిష్ చేసిన తీరు ఈ 2 సన్నివేశాలలో గమనించవచ్చు. అంటే జయప్రద అఫ్ కోర్స్ ఆ అమ్మాయి సీతారాములు నేను చేసిన సినిమాల్లో అన్ని సినిమాల్లోనూ ఉంది ఆ అమ్మాయి. అప్పటికే సిరిసిరి మూవాతో మంచి పేరు వచ్చింది ఆ అమ్మాయికి. మన ఈ పిక్చరు సీతారాములు బెస్ట్ యాక్ట్రెస్గా కూడా కన్సిడర్ చేశారు ఆమెని. ఈ సినిమాలో ఆ అమ్మాయి బాడీ లాంగ్వేజ్కి
ఆ అమ్మాయి ఇష్టానికి జనరల్గా పర్సనల్ టేస్ట్కి తగిన క్యారెక్టర్ చాలా గొప్పగా చేసింది. జయసుధ, జయప్రద పోటీపడి చేశారు ఇద్దరు. ఇందులో ఏంటంటే నేషనల్ అవార్డులో బెస్ట్ యాక్ట్రెస్ మిస్ అయిపోయింది. జస్ట్ వన్ ఓట్తో జయసుధకు రావాల్సిందే. ఏమీ చేయకుండానే ఇల్లు, వాకిలి, భార్య, బిడ్డ, ఊరు అన్ని వదులుకుని రాత్రింబగళ్ళు నీ కొంప చుట్టూ తిరుగుతున్నాడా? నేనెప్పుడు ఆయన రమ్మలేదు. రమ్మనలేదు, వచ్చిన మనిషిని పొమ్మని అనలేదు. మీరు వచ్చారు, పొమ్మనగలిగేనా? వచ్చిన వాళ్ళని పొమ్మనడం మా ఇంట వంట లేదు. పొమ్మంటే మీ వ్యాపారం పోతుంది. అందుకనే గడప దాడి లోపలికి వచ్చిన వాళ్ళెవరిని పోనివ్వరు. చూడండి, గజ్జె కట్టిన ప్రతిదీ సాని కాదు, నాట్యం చేసిన ప్రతిదీ ఉంపుడికెత్తే కాదు. తలుపు చాటు నిలబడి మాట్లాడే ప్రతిదీ పతివ్రత కాదు. కాకపోవచ్చు, కానీ మేము మనుషులమే. మాకు ఇంగిత జ్ఞానం ఉంది. బ్రతుకు తెరువు కోసం ఈ పని చేస్తున్నాం, కానీ బ్రతుకు జారి మాత్రం కాదు. బ్రతుకు తెరువు కోసమే అయితే మీరు బతకడానికి ఎంత కావాలో అంత నేనిస్తాను. మీరు మనుషులే అయితే, మీరన్నట్టు మీకు ఇంగిత జ్ఞానమే ఉంటే మా బావగారి ఛాయలకు కూడా రావద్దు. క్షమించండి, నా కారణంగానే మీ బావగారు చెడిపోతే, నా కారణంగానే మీ చెల్లెలు కాపురం కూలిపోతే నేను ఆయనకి దూరంగానే ఉంటాను. ఆకులో ఆకునై, పువ్వులో పువ్వునై, కొమ్మలో కొమ్మనై, నునులే తరెమ్మనై, ఈ అడవి సాగిపోనా, ఎటులైనా ఇసటనే ఆగిపోనా. ఆకులో ఆకునై, పువ్వులో పువ్వునై, కొమ్మలో కొమ్మనై, నునులే తరెమ్మనై, ఈ అడవి సాగిపోనా, ఎటులైనా ఇసటనే ఆగిపోనా. గలగలని వీచు చిరుగాలిలో కెరటమై, జలజలని పారు సెల పాటలో చేటనై, పగడాల చిగురాకు తెరచాటు చేటినై, పరువంపు విరిచేడే చిన్నారి సిగ్గునై, ఈ అడవి సాగిపోనా, ఎటులైనా ఇసటనే ఆగిపోనా. ఈ అడవి దాగిపోనా, ఎటులైనా ఇసటనే ఆగిపోనా. సమాజంలోని పోకడల్ని గమనించే దాసరి ఈ కథలో చక్కని ముగింపునిచ్చారు. రవీంద్రబాబు మళ్లీ భార్య దగ్గరకు వెళ్లటం, ఆమెనే కలవరిస్తూ ప్రాణాలు విడవడం, రవీంద్రబాబు చనిపోయాక అది తెలియకముందే పద్మ చనిపోవటం, శరీరాలు వేరే కాని ఆత్మ ఒక్కటే అని చెప్పటం ఎంత సహజం. చివరి వరకు జయసుధ పాత్రపై ప్రేక్షకుడికి సానుభూతి ఎక్కువ. ఆ సానుభూతి చెరిపేసి కళకి, కళా హృదయాలకి పట్టం కడుతూ కథ నడిపిన తీరు అద్భుతం. హరిరితి హరిరితి జపతి సకామం, హరిరితి హరిరితి జపతి సకామం, విరహ విహిత మరణేన నికామం. హరి 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 హరిరితి హరిరితి జపతి సకామం, విరహ విహిత మరణేన నికామం. శ్రీజయదేవ భణితమితి గీతం, శ్రీజయదేవ భణితమితి గీతం, సుఖయతు కేశవ పదముపనీతం. రాధికా కృష్ణ రాధికా తవ విరహే కేశవా రాధికా కృష్ణ. శంకరాభరణం సినిమా చూసి తానెందుకు ఇలాంటివి తీయకూడదనే కసితో తీశాడు దాసరి. అయితే దాసరి సినిమాలా ఉండదు, అలాగని విశ్వనాథ్ ట్రాక్ ఉండదు. మామూలుగా దర్శకరత్న సినిమాల్లో డైలాగులు ఎక్కువగా ఉంటాయి, కానీ పొదుపైన డైలాగులతోనే పదునైన సన్నివేశాలతో మేఘ సందేశంను తెరకెక్కించారు. అయితే ఈ సినిమా సాధారణ ప్రేక్షకుడికి అంత త్వరగా బుర్రకెక్కదు.
తినగా తినగా వేప కూడా తీయగా మారినట్టు చూడగా చూడగా మేఘ సందేశంలోని తర్కం బయటపడుతుంది. అందుకే జాతీయ స్థాయిలో అవార్డులు రివార్డులు సాధించినా పూర్తిగా సగటు ప్రేక్షకుణ్ణి మెప్పించలేదనే చెప్పవచ్చు. కథ అందరికీ చేరువ కాకపోయినా సంగీతం మాత్రం ఆంధ్రనాట మారుమోగింది. ఈ మ్యూజిక్ పడ్డ అవస్థ సినిమాకి ఎంత అవస్థ పడ్డామో అంతకంటే మ్యూజిక్ ఎక్కువ అవస్థ పడ్డాం. కానీ ఇప్పుడు ఆయన లేరు. పద్మరాజు గారు మా గురువు గారు, ఆయన చాలా శ్రమ పడ్డాడు. స్వయంవరం షూటింగ్ చేస్తున్నాను నేను బెంగళూరు కాదు మైసూర్లో 30 days షూటింగ్ చేశాను అక్కడ స్వయంవరం. ఆ 30 days మ్యూజిక్ మీదే కూర్చున్నాం. వేటూరు గారిని తీసుకెళ్ళాం. వేటూరు గారు, పద్మరాజు గారు, రమేష్ నాయుడు గారు, నేను షూటింగ్ పెడితే మధ్యాహ్నం వీడు కూర్చునేవారు పగలంతా. దగ్గర ఒక 25 to 30 సాంగ్స్ చేశాం. వీ హ్యావ్ రికార్డెడ్ 16 సాంగ్స్. మేము యూజ్ చేసిన ఈ 11 పాటలు. ఎదుట నా ఎదుట ఏవో సోయగాల మాలికలు, ఎదుట నా ఎదుట ఏవో సోయగాల మాలికలు, మదిలోనా గదిలోనా మదిలోనా గదిలోనా మత్తిలిన కొత్త కోరికలు, నిలువ నీవు నా తలపులు, మరీ మరీ ప్రియా ప్రియా, నిలువ నీవు నా తలపులు, నీ కనుల ఆ పిలుపులు. సంగీత పరంగా చాలా అద్భుతంగా ఉంది, రచనా పరంగా చాలా అద్భుతంగా ఉంది, తీయడం చాలా చక్కగా తీశారు. అంచేత ఆ పిక్చరు కొంతమంది ఏమనుకున్నారో నాకైతే తెలియదు, కానీ చాలా అవార్డులతోనూ రివార్డులతోనూ చాలా చక్కగా నడిచింది. చాలామంది మెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. అదొక అపూర్వమైన పిక్చర్ అని, కొత్త రకమైన పిక్చర్ అని, కళాత్మకమైన పిక్చర్ అని అన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. అవి పాటలు ఇప్పటికీ మన మనసులో అలాగే నిలిచిపోతాయి. అటువంటి చిత్రం మన ప్రజలు మెచ్చుకున్నందుకు, మనలో కూడా ఒక హై స్టాండర్డ్ అభిరుచి ఉన్నందుకు మన ఆడియన్స్లో నేను కూడా ఆనందపడ్డ వాళ్ళలో ఒకటి. ఇక పాటల విషయానికి వస్తే 4 పాటలు దేవులపల్లి కృష్ణశాస్త్రివి. కానీ ఇవి సినిమా కోసం రాసినవి కాదు, ఆయన సంపుటాల నుంచి తీసుకుని ట్యూన్ చేసినవి. మిగతా పాటలు వేటూరి కలం నుంచి జాలువారినవే. వీటికి రమేష్ నాయుడు వీణుల విందైన సంగీతం అందించారు. ఈ పాటలకు ఎక్కువగా జేసుదాసు గాత్రం అందించటం అదనపు ఆకర్షణ. ఒక్కో పాట ఆణిముత్యమే. 1983లో జాతీయ స్థాయిలో 2 అవార్డులు సొంతం చేసుకుంది. ఆకాశ దేశాన అనే పాట కేజే యేసుదాస్కి, స్వరాలు అందించిన రమేష్ నాయుడికి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చింది. పి సుశీల, దర్శకుడు దాసరికి, నిర్మాతగా దాసరి పద్మకు, ఇలా ప్రతి విభాగంలో అవార్డులు దక్కించుకుంది. మొత్తం 27 అవార్డులు గెలుచుకుని తెలుగు సినిమా సత్తాను జాతీయ స్థాయిలో చాటి చెప్పింది ఈ మేఘ సందేశం. రాలు పూల తేనియకై రాతి పూల తుమ్మెదనై, రాలు పూల తేనియకై రాతి పూల తుమ్మెదనై, ఈ నిషేధి నీడలలో నివురులాగా మిగిలానని, శిథిల జీవినైనానని, తొలకరి మెరుపుల లేఖలతో రుధిర బాష్ప జలధార